హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టీజీ లాసెట్ 2025 సిలబస్ అండ్ ప్రిపరేషన్ అండ్ టెక్స్ట్ బుక్ గురించి కూడా మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏమేమి టెక్స్ట్ బుక్స్కు చదవాలి, లేదా ఏమేమి వెబ్సైట్స్ కానీ ఏమేమి యూట్యూబ్ ఛానల్స్ కానీ చూడాలి అనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మీరు చూడండి, ఫుల్ వీడియో చూడండి. సిలబస్ అయితే 5 ఇయర్స్ లా కోర్స్ వాళ్ళకి ఇంటర్మీడియట్ లెవెల్లోనే సరిపోతుంది. అండ్ 3 ఇయర్స్ లా కోర్స్ వాళ్ళకి డిగ్రీ అండ్ గ్రాడ్యుయేషన్ లెవెల్లోనే టెస్ట్ అయితే ఉంటుంది. టైమ్ అండ్ మార్క్స్, ఈ టెస్ట్లోని 3 పార్ట్స్ ఉంటాయి. ద టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ బి 120 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అండ్ ద డ్యూరేషన్ ఆఫ్ ద టెస్ట్ ఈజ్ 90 minutes. 90 minutes అయితే టైం ఉంటుంది, 120 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాక్సిమం మార్క్స్ ఎంతంటే 120. సో ఒక క్వశ్చన్కి 1 మార్క్ అనమాట. పార్ట్ ఏ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ. ఇందులో 30 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. అండ్ పార్ట్ బి వచ్చేసి కరెంట్ అఫైర్స్ కన్సిస్ట్స్ ఆఫ్ 30 క్వశ్చన్స్ క్యారింగ్ 30 మార్క్స్. ఒక క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. పార్ట్ సి వచ్చేసి యాప్టిట్యూడ్ ఫర్ ద స్టడీ ఆఫ్ లా కన్సిస్ట్స్ ఆఫ్, ఇందులో ఏముంటాయి అంటే 60 క్వశ్చన్స్ ఉంటాయి. పార్ట్ ఏ వచ్చేసి 30 క్వశ్చన్స్, పార్ట్ బి వచ్చేసి 30 క్వశ్చన్స్, పార్ట్ సి వచ్చేసి 60 క్వశ్చన్స్. అంటే 50% సిలబస్ అనేది ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. పార్ట్ సిలోని 50% సిలబస్ అనేది కవర్ అవుతుంది. అవుట్ ఆఫ్ దిస్ 60 క్వశ్చన్స్, టోటల్ of 10 questions will be based on or related to the comprehensive of legal passages given. ఈ 60 క్వశ్చన్స్లోని ఒక 10 క్వశ్చన్స్ వరకు కాంప్రహెన్సివ్ ఆఫ్ లీగల్ ప్యాసేజెస్ అనేవి ఉంటాయి. సో లీగల్కి సంబంధించిన ప్యాసేజెస్ అనేవి ఇస్తారనమాట. టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏముంటాయి? మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ మ్యాచ్ ద ఫాలోయింగ్స్. సో ఎగ్జామ్ అనేది 120 మార్క్స్ ఉంటుంది, 90 minutes డ్యూరేషన్. మెయిన్ ఇంపార్టెంట్ అంటే నెగిటివ్ మార్క్ అనేది లేదు. దెర్ ఇస్ నో నెగిటివ్ మార్క్ ఫర్ టీజీ లాసెట్. సో అన్ని క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయొచ్చు. టెక్స్ట్ బుక్స్ రిసోర్సెస్ ఫర్ టీజీ లాసెట్ 2025 అండ్ ప్రిపరేషన్ అనమాట. లీగల్ యాప్టిట్యూడ్ వచ్చేసి 60 క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి మెయిన్గా ఫోకస్ చేయాల్సిన ఏరియా అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్, లీగల్ జీకే, లీగల్ మ్యాగజిన్స్, ఇంపార్టెంట్ లాస్, జ్యుడిషియరీ సిస్టమ్, కేస్ లాస్ అనేవి మెయిన్గా మీరు ఫోకస్ చేయాలన్నమాట. అండ్ బుక్స్ వచ్చేసి యూనివర్సల్ గైడ్ టు క్లాట్ ఎల్ఎల్బికి యూనివర్సల్ గైడ్ అనే ఒక బుక్ ఉంటుంది, అది మీరు చూసుకోవచ్చు. లీగల్ అవేర్నెస్ అండ్ లీగల్ రీజనింగ్ వచ్చేసి ఏపీ భరద్వాజ్. అండ్ ఇండియన్ పాలిటీ వచ్చేసి ఎం లక్ష్మీకాంత్. మీరు ఇవి టెక్స్ట్ బుక్స్ చూసుకోవచ్చు ఒకసారి. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్, ఇది కూడా మీకు 30 మార్క్స్ ఉంటుంది. ఫోకస్ ఏరియా ఏంటంటే ఇండియన్ హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, ఇంటర్నేషనల్ అఫైర్స్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ మెయిన్గా ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ ఇవి. మీకు టెక్స్ట్ బుక్స్, జీకేలో టెక్స్ట్ బుక్స్ ఏంటంటే బెస్ట్ లూసెంట్ జీకే తీసుకోవచ్చు, మీరు మనోరమ ఇయర్ బుక్ తీసుకోవచ్చు, జనరల్ నాలెడ్జ్ ఇయర్ బుక్ 2025 ఇవి ఏదైనా మీరు తీసుకోవచ్చు అనమాట. కరెంట్ అఫైర్స్ సోర్సెస్, మీకు ఒకవేళ బుక్స్ కాకుండా సోర్సెస్ ఏమని కావాలి అనుకుంటే న్యూస్ పేపర్స్, ది హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్స్ని చూడండి. అది కూడా లీగల్ న్యూస్ చూసుకోండి. మ్యాగజైన్స్ అనేవి మీరు ఒకసారి రెఫర్ చేసుకోండి. అండ్ యాప్స్ అండ్ వెబ్సైట్స్, ఇవి జీకే టుడే, జాగ్రన్, జోష్, అఫైర్స్, క్లౌడ్స్ ఇవనేది మీరు చూసుకోవచ్చు. యూట్యూబ్ ఛానల్ కూడా ఇవి స్టడీ ఐక్యూ అండ్ అన్అకాడమీ కరెంట్ అఫైర్స్ అనేవి చాలా మంచిగా ఉంటాయి. ఇవి కూడా మీరు యూట్యూబ్ ఛానల్లో సెర్చ్ చేసుకోవచ్చు. మెంటల్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్ వచ్చేసి 30 మార్క్స్ ఉంటుంది. కాబట్టి ఫోకస్ చేయాల్సిన ఏరియా బ్లడ్ రిలేషన్స్, కోడింగ్, డికోడింగ్, నంబర్ సిరీస్, సిలోజిజమ్స్, పజిల్స్, డేటా ఇంటర్ప్రిటేషన్, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ మీరు ఫోకస్ చేయాల్సినవి. అండ్ టెక్స్ట్ బుక్స్ వచ్చేసి లాజికల్ రీజనింగ్ టెక్స్ట్ బుక్ వచ్చేసి ఆర్ఎస్ అగర్వాల్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి లాజికల్ రీజనింగ్ ఉందంటే ఆర్ఎస్ అగర్వాలే ప్రిపేర్ అవుతారు. అండ్ వర్బల్ అండ్ నాన్ వర్బల్ రీజనింగ్ కూడా ఉంటుంది కాబట్టి అందులోనే కవర్ అవుతుంది. అనలిటికల్ రీజనింగ్ వచ్చేసి ఎంకే పాండే బెస్ట్ అనమాట ఇది. నెక్స్ట్ షార్ట్ కట్స్ ఇన్ రీజనింగ్, దిశ పబ్లికేషన్స్ కూడా మీరు చూసుకోవచ్చు. ఇవన్నీ
ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అండ్ మాక్ టెస్ట్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అండ్ మాక్ టెస్ట్ వల్ల మీకు స్పీడ్ అండ్ అక్యురసీ పెరుగుతుంది అనమాట. స్పీడ్ తొందరగా మీకు రాసుకోగలుగుతారు. చిన్న చిన్న డిఫాల్ట్స్ ఏమైనా ఉంటే మీరు చెక్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. టీఎస్ లా సెట్ అండ్ ఏపీ లా సెట్ ప్రీవియస్ పేపర్ చూసుకోండి. టీఎస్ ఏపీ రెండు మీరు చూసుకోవచ్చు. ఇది ఎక్కడ ఉందంటే విక్రమ్ పబ్లికేషన్స్ మీరు చెక్ చేసుకోవచ్చు. టీఎస్ లా సెట్ అండ్ మాక్ టెస్ట్ సిరీస్ కూడా మీరు చూసుకో. అరిహంత్ ఎక్స్పర్ట్స్ కూడా తీసుకోవచ్చు మీరు. ఆన్లైన్ మాక్ టెస్ట్ ఆఫీషియల్ టీఎస్ వెబ్సైట్స్లో కూడా మీకు అవైలబుల్గా ఉంది. టెక్స్ట్ బుక్స్ అండ్ గ్రేడ్ అప్ ఇది మీరు ఒకసారి చూడండి. ఆన్లైన్ మార్క్స్ అండ్ ఫజిల్స్ టెక్స్ట్ బుక్ అండ్ గ్రేడ్ అప్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. లా ప్రిప్ ట్యూటోరియల్స్ అండ్ కెరీర్ లాంచెస్ ఇది కూడా మీరు చూసుకోవచ్చు. కాబట్టి ఇది పెయిడ్ మాక్ టెస్ట్ సిరీస్ అనేది. ఫ్రీ ఆన్లైన్ రిసోర్సెస్ ఫర్ టీఎస్ లా సెట్. ఒకవేళ ఆన్లైన్లో ఫ్రీగా చూసుకోవాలనుకుంటే మీరు ఇవి వెబ్సైట్స్ చూసుకోవచ్చు. దేనికోసం లా అవేర్నెస్ అండ్ కాన్స్టిట్యూషన్ కోసం ఇవి చూసుకోవచ్చు. పిఆర్ఎస్ ఇండియా ఈ వెబ్సైట్ లింక్ చూడండి, మీకు డిస్క్రిప్షన్లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఇండియన్ కానూన్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కోసం పిఐబి ఇండియా అండ్ అఫైర్స్ క్లౌడ్ ఇవి మీరు రిఫర్ చేసుకోవచ్చు. అండ్ మాక్ టెస్ట్ కోసం లా ప్రిప్ ట్యూటోరియల్స్ చెక్ చేసుకోండి. టెక్స్ట్ బుక్ అండ్ అన్ అకాడమీ కూడా చెక్ చేసుకోండి మీరు. ఫ్రీ టీఎస్ లా సెట్ పజిల్స్ అండ్ పీడిఎఫ్స్ ఉంటాయి. అండ్ ఫైనల్కి వచ్చేసి ఫైనల్ ప్రిపరేషన్ టిప్స్ మీకు కొన్ని టిప్స్ అనేది ఇక్కడ ఇచ్చాను చూడండి. స్టడీ డైలీ ఫర్ 5 to 6 hours. రోజుకి 5 to 6 hours మీరు స్ట్రిక్ట్గా టైం టేబుల్ వేసుకొని ఫాలో కండి. అండ్ సాల్వ్ 50 to 100 MCQs డైలీ. ప్రతిరోజు 50 నుండి 100 వరకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయండి. అటెంప్ట్ 20+ ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ టు ఇంప్రూవ్ స్పీడ్ అండ్ అక్యురసీ. అంటే ఎగ్జామ్ డేట్ వచ్చేలోపు 20 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ని మీరు అటెంప్ట్ చేయండి. దానివల్ల మీకు ఏం జరుగుతుందంటే మీకు ఏం ప్లస్ పాయింట్ అయిందంటే స్పీడ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, యాక్యురసీ కూడా మీకు వస్తుందన్నమాట. రివైజ్ నోట్స్ ఎవ్రీ సండే. ప్రతి సండే మీ నోట్స్ని రివిజన్ చేసుకుంటూ ఉండండి. అప్డేటెడ్ విత్ లీగల్ లాస్. అందరూ ఖచ్చితంగా లీగల్ లాస్తో అప్డేట్ అయి ఉండాలి. బై ఫాలోయింగ్ దిస్ టెక్స్ట్ బుక్స్. ఈ టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ ఫాలో కావడం మీరు ఖచ్చితంగా మంచి హై స్కోర్స్ తోటి మీరు టీజీ లా సెట్ని క్రాక్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ టు ద friends and relatives. Thank you so much.